ఒకసారి అర్జునులు పైకెత్తాలి. ప్రాంగణం మొత్తం కూడా కలశాభిషేక ప్రియుడే, కలశాభిషేక ప్రియుడే. స్వామి వారికి కేరళ సాంప్రదాయ పద్ధతిలో ఏ విధంగా అయితే స్వామివారికి మహాపరిపూజ కార్యక్రమం జరుగుతాయి, అదేవిధంగా మహాపరిపూజ కార్యక్రమంతో పాటు విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమాలు, పాలాభిషేకం, పెరుగాభిషేకం, నెయ్యాభిషేకం, జనాభిషేకం, కుంకుమాభిషేకం, అరుగో స్వామివారికి ఎంతో వైభవంగా విశేషమైనటువంటి కలశాభిషేకం జరుగుతున్నది. అందరూ మరొకసారి అడుగులు పెగెత్తాలి. స్వాములు విడివచ్చిన మాటలు మరొకసారి అందరూ ప్రాణాల మొత్తం కూడా అడుగులు పెగెత్తనమ్మా. కలశాభిషేక ప్రియుడే. కూర్చోండి స్వామి, కూర్చోండి స్వామి. అభిషేకం చేసిన కుంకుమ మీ మధ్యగా వస్తుంది, దయచేసి కూర్చోండి స్వామి. మాతలు ఎవరి భక్తులు లేవద్దమ్మా, మీ దగ్గరికి వస్తుంది, దయచేసి కూర్చోవాలి. ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద. అలాగే స్వామివారి దివ్యనామ సంకీర్తనలు కలియుగ ప్రత్యక్షమో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గీతాన్ని ఆలపించుకుందాం. దయచేసి మాతలు ఇప్పుడు వ్యక్తులు కూర్చోవాలి. అభిషేకం చేసిన ద్రవ్యం ప్రతి ఒక్కరి దగ్గరికి వస్తుంది స్వామి, దయచేసి ఎవరు లేచి రావద్దు. అమ్మాయి కదా స్వామివారి దివ్యనామ సంకీర్తనలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గీతాన్ని ఆలపించుకుందాం. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, ఇప్పుడు కలియుగం. కలియుగ ప్రత్యక్షదేమో ఒక్క భారతదేశం మొత్తానికే కాకుండా యావత్ ప్రపంచం మొత్తాన్ని కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆ స్వామివారి గీతాన్ని ఆలపించుకుందాం. ఆదిశేషుడే 7 కొండలుగా, శేష శిఖరమై వైకుంఠముగా, తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలు శిలగా వెలిసావే మా దేవుడవయ్యా అంటూ కుమార్ కృష్ణారు మొదలుగత్తులు మన కోసం కలియుగ ప్రతిష్ఠ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గీతాన్ని ఆలపించుదాం. అలాగే కుమార్ కృష్ణ ఆలపించిన హుషారు గీత గీతాలు మొత్తం కూడా ఇప్పుడు పాడుకున్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి గీతంతో పాటు మట్టి తీసావా యశోదమ్మని కొరిగేడి, కైలాసమే కాపురమా, చెరులోని చాపిల్ల, ఇటువంటి హుషారు గీతాలు మొత్తం కూడా పుస్తకం రూపంలో ఉండే స్వామి. కేవలం 100 రూపాయలు మాత్రమే మా శివస్వామి వారు మీ మధ్యగా పుస్తకాలు తీసుకుని వస్తారు. చక్కగా దేవాలయాల్లో అలాగే పీఠాల దగ్గర పాడుకున్న వీరైన భజన గీతాలు తీసుకోవాల్సిన మరీ కోరుతున్నాము. కేవలం 100 రూపాయలు మాత్రమే స్వామి. స్వామి కూర్చోండి, స్వామి కూర్చోండి, కొద్దిగా ఓపిక పట్టండి, కూర్చోండి. అలాగే మనుషులు మారిపోయారు. ఒకసారి స్వామి వారికి కూర్చోండి, గోవిందనామాలు చెప్పుకుందాం. అందరూ కూడా పైకెత్తి కూర్చోండి స్వామి, కూర్చోండి. ప్రాంగణం మొత్తం కూడా మాతలు విడి భక్తులు దీక్షాపరులు అందరూ కూడా ఒక్కసారి అడుగులు పైకెత్తి స్వామి, కూర్చోండి. నరేష్ చెప్పాయా? ఒకసారి అందరు 2 చేతులు పైకెత్తమ్మా, అవకాశం ఉన్నంత వరకు దీక్షాపరులు కూడా 2 చేతులు పైకెత్తి